Kanchipuram Varamahalakshmi Silks, the Grand Banarasi Mela. First time ever in Hyderabad starting from November 1st. Welcome to iDream. నా పేరు లుంబిని. ట్రాన్స్ఫార్మింగ్ మైండ్స్ అండ్ హీలింగ్ సోల్స్ తన ట్యాగ్ లైన్. అతనే హీల్ అండ్ గ్రో విత్ పద్మ గారు ఇన్స్టాగ్రామ్ పేజ్లో పాపులర్. అండ్ ఇంతకీ హీల్ అండ్ గ్రో అంటే తన డెఫినేషన్ ఏంటి? తన లైఫ్ కోచ్ అనమాట. లెట్స్ టాక్ టు హర్. హలో మ్యామ్. హాయ్ లుంబిని. సో చాలా కూల్ అండ్ ప్లెజెంట్గా ఉన్నారు మ్యామ్. ట్రామా అంటేనే చాలా మందికి చిన్నప్పటి నుండి ఒక ఫీలింగ్ క్యారీ చేస్తూ ఉంటారు. అది ఎంటైర్ లైఫ్లో వాళ్ళకి ఎక్స్పీరియన్స్ అవుతూనే ఉంటారు. ప్రతిసారి దానికి ఏదో అడిషన్ అవుతూనే ఉంటుంది, కానీ ఆ ట్రామా మాత్రం అలాగే ఉండిపోతుంది. బీట్ ఫిజికల్ ట్రామా, కానీ కొంత సైడ్ చూసుకుంటే ఎమోషనల్ ట్రామా ఇలా మెమరీలో స్టోర్ అయిపోయి ఉంటుంది కదా. సో మీరు హీల్ అండ్ గ్రోలో ఏం చేస్తారు ట్రామాకి? హవాయిన్ హీలింగ్లో మనం డ్రామా లెవెల్ ఇష్యూస్ అన్నింటినీ ప్రజెంట్ లైఫ్లో ఉన్నవన్నీ క్లియర్ చేస్తామండి. ట్రామా అన్నారు కాబట్టి మీరు ట్రామాకి క్లియరెన్స్ కోసం ఎక్కడి నుంచి చేయాలంటే ఇన్నర్ చైల్డ్ హీలింగ్ అని చేస్తాం. ఇన్నర్ చైల్డ్ హీలింగ్ అంటే ప్రతి ఒక్క పర్సన్లో ఒక చైల్డ్ ఉంటారు. మనం చైల్డ్గానే ఇక్కడ వచ్చాము, కానీ డైరెక్ట్గా ఈ సైజులో రాలేదు కదా. సో ఒక చైల్డ్లో ఉండే ఎనర్జీ, ఎక్సైట్మెంట్ టు లెర్న్, గ్రోత్, అవన్నీ చైల్డ్లో చాలా ఉంటాయి. అదే చైల్డ్ కదా ఇప్పుడు కూడా క్యారీ అవుతున్నారు. కానీ ఇప్పుడు అలా ఎందుకు లేము? కారణం, చైల్డ్గా గ్రో అవుతున్న టైంలో మన సబ్కాన్షియస్లో ఏం జరుగుతుందంటే, మనం చుట్టుపక్కల జరుగుతూ ఉన్న విషయాలని చైల్డ్ ఎలా అర్థం చేసుకున్నది అనే దాన్ని బట్టి డ్రామాటిక్ సిచ్యువేషన్స్ క్లియర్ అవుతాయి. ఓకే, అది ప్యూర్లీ అప్బ్రింగింగ్ మీద ఆధారపడి ఉంటుంది. ఇన్నర్ చైల్డ్ హీలింగ్లో మనకేం అర్థమవుతుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సను ఎవరికి నో చెప్పలేరు. తెలుసు ఇక్కడ నేను నో చెప్పాలని, కానీ చెప్పలేకపోతున్నారు. ఏంటది? పీపుల్ ప్లీజింగ్ ట్రామా. ఓకే, అంటే నేను నో చెప్తే వాళ్ళ దృష్టిలో నేను చెడ్డ అయిపోతాను, నా వాల్యూ తగ్గిపోతుంది, లేదా నన్ను రాంగ్గా జడ్జ్ చేస్తారు అనే ఫియర్ ఎక్కడి నుంచి వచ్చింది? చిన్నప్పుడు పేరెంట్స్ నుంచి, ఎప్పుడైతే పేరెంట్స్ నుంచి యాక్సెప్టెన్స్ రాలేదో, ఆ యాక్సెప్టెన్స్ కావాలి అనే ఏరియా నుంచి మీరు ఇప్పుడు పీపుల్ ప్లీజర్. విపరీతంగా మీకు అసలు అప్రూవల్ లేదు. మీరు ఏం చేయాలన్నా మీ ఫాదర్ కానీ మీ మదర్ కానీ అలో చేసేవాళ్ళు కాదు. అక్కడి నుంచి ఒక ట్రామా. అలా చిన్నప్పుడు మీరు పెరిగిన వాతావరణం నుంచి మీరు కన్జ్యూమ్ చేసిన డేటా ఏదైతే ఉందో, చిన్నప్పుడు మీరు ఏదైతే అన్లవ్డ్ అని ఫీల్ అయ్యారనుకోండి, నా పేరెంట్స్ నన్ను లవ్ చేయట్లేదు, నాకు ప్రేమ దక్కాలి అంటే నేను ఏదో ప్రూవ్ చేసుకోవాలి, ఐఎమ్ ద బెస్ట్ అని ప్రూవ్ చేసుకోవాలి అనే సీడ్ లోపల ఉందనుకోండి. పెద్ద అయిన తర్వాత దే విల్ బికమ్ అటెన్షన్ సీకర్స్. ఓకే, అటెన్షన్ సీకర్ ట్రామాలో ఉన్న పేరు వాళ్ళు. ఎక్కడికి వెళ్ళినా చూడండి, అందరూ కంటే వాళ్ళు డిఫరెంట్ అని ప్రూవ్ చేసుకోవాలి. మన అడల్ట్ లైఫ్ బిహేవియర్స్ చూస్తూ ఉంటే, వన్స్ ఇఫ్ యూ గో త్రూ ద ప్రాసెస్ అంతా మీరు విన్నారు అనుకోండి, సబ్జెక్ట్ ప్రవర్తించే తీరు బట్టి వీడికి ట్రామా ఉంది, వీళ్ళకి ట్రామా ఉంది, వీళ్ళకి ట్రామా ఉందని మీరు చెప్పగలుగుతారు. ఓకే, అది ఎక్కడి నుంచి ఆపరేట్ చేస్తున్నారు? ఫ్రమ్ చైల్డ్హుడ్. వాళ్ళ పేరెంట్స్తో పెరుగుతున్నప్పుడు వాళ్ళ మనసుకి కలిగిన బాధ ఏదైతే ఉందో దాని నుంచి ట్రామాస్ క్రియేట్ అవుతాయండి. ఇలాంటివి కేర్ టేకర్ ట్రామా ఒకటి, పీపుల్ ప్లీజర్ ట్రామా ఒకటి, అటెన్షన్ సీకర్ ట్రామా ఒకటి, బీయింగ్ స్ట్రాంగ్ ఈజ్ ఆల్సో ఏ ట్రామా. ఓకే, చూడండి, మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి, ఎక్కువ హార్ట్ అటాక్స్ ఎవరికి వస్తాయి? అబ్బాయిలకి వస్తాయి. 80% ఆఫ్ ద హార్ట్ అటాక్స్ జెంట్స్కి వస్తాయి. రీజన్ ఏంటి? చిన్నప్పటి నుంచి ఏమని పెంచారు వాళ్ళని? పిల్లోడు ఏడవగానే చీ అమ్మాయిలాగా ఏడుస్తున్నావేంటి, ఏడవడం. 2 రకాల సీడ్స్ వేస్తున్నారు. ఏడవడం అనేది కళ్ళలోంచి నీళ్ళు వస్తే అది వీక్నెస్. అమ్మాయిలు ఏడుస్తారు కాబట్టి అమ్మాయిలు వీక్. 2 రకాలైన సీడింగ్ జరిగిపోతుంది అక్కడ. అందుకే ఏడ్చే అమ్మాయిల్ని చిన్నగా చూస్తారు అబ్బాయిలు. అండ్ ఏడవడం అనేది తప్పు. వాట్ ఈజ్ క్రై అండి? యువర్ ఎమోషన్స్ ఆర్ కమింగ్ అవుట్. ఎస్ ఆర్ నో? అందుకనే లోపల అబ్బాయిలు అణిచేసుకుంటారు. బాధ కలిగిన వాళ్ళ కళ్ళ నుంచి నీళ్ళు రావు. అంటే బీయింగ్ స్ట్రాంగ్ ఈజ్ మెన్స్ క్వాలిటీ అని నమ్ముతూ ఉంటారు. ఎనీ హెల్త్ ఇష్యూస్ ఇప్పుడు మీరు చూస్తే, ఎనీ హెల్త్ ఇష్యూస్
మోస్ట్ 90% ఆఫ్ ద హెల్త్ ఇష్యూస్ ఆర్ సైకోసెమాటిక్. ఓకే. ప్రతి ఒక్క క్యాన్సర్కి ఒక రకమైన ఎమోషన్ మీరు లోపల దాచేసుకున్నారు, డయాబెటిక్కి ఒక రకమైన ఎమోషన్ దాచేసుకున్నారు, బీపీ ఉందా దానికి వేరే కారణం, వేరే ఎమోషన్ దాచుకున్నారు. మీకున్న ఎమోషనల్ బ్యాగేజ్ అండ్ సప్రెషన్ ఈజ్ రీజన్ ఫర్ యువర్ హెల్త్. ఓకే. హార్ట్ అటాక్స్ ఎందుకు వస్తాయి? ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు ఎమోషన్ బయట పెట్టలేదు. సప్రెసా ఒక బలూన్ ఉంది, గాలి అవుట్లెట్ లేదు, కొడుతూ ఉన్నారు దాన్ని. ఏమవుతుంది ఒక స్టేజ్కి వచ్చాక? బర్స్ట్ అవుతుంది. సేమ్ థింగ్ హ్యాపెన్స్ విత్ అవర్ హార్ట్. ఓకే. అలా విమెన్ దే ఆర్ గెటింగ్ టీయర్స్. ఎప్పుడైతే కళ్ళలోంచి నీళ్లు బయటకు వస్తాయో, మీరు ఎప్పుడైనా చూడండి, ఏడ్చిన తర్వాత మీ బాడీ ఎప్పుడైనా మీకు బాధ కలిగినప్పుడు ఏడుస్తే బాడీ ఆ ఏడ్చిన తర్వాత బాడీ లైట్ అయిపోతుంది. ఆ లైట్ అయ్యే ఛాన్స్ వాళ్ళకి లేదు. ఎవరైతే, అది మెన్ అనే కాదండి, కొన్ని ఫ్యామిలీస్లో విమెన్ అమ్మాయిలు కూడా అబ్బాయిల్లా పెంచబడతారు. ఇంట్లో తండ్రి లేకపోవడము, లేకపోతే ఇంటి పెద్ద లేకపోవడము, వాళ్ళు పెద్దరికం తీసుకొని ఒక మెన్ లాగా ఇంటిని లీడ్ చేస్తూ ఉంటారు. అక్కడ స్ట్రాంగ్గా డైనమిక్గా ఉంటారు. అమ్మాయిలు ఎవరినైతే అబ్బాయిల్లాగా పెంచుతారో వాళ్ళు కూడా స్ట్రాంగ్. అలాంటి ఉమెన్కి హార్ట్ అటాక్స్ వస్తాయి. ఓకే. ఎక్కడైతే ఎమోషనల్ సప్రెషన్ ఉంటుందో అక్కడ హార్ట్ అటాక్స్. బట్ ఒక చిన్న గ్లిమ్స్ లాగా చెప్తారా హీల్ అండ్ గ్రోలో అసలు ఎలా ట్రీట్ చేస్తారు వీళ్ళని? ఎందుకంటే మీరు వాళ్ళ బిహేవియర్ బట్టి అర్థం చేసుకుంటారు వాళ్ళు ఏ కైండ్ ఆఫ్ ట్రామా ఫస్ట్ ఓరియంటేషన్ కాల్ ఉంటుందండి. ఓరియంటేషన్ కాల్లో ఎప్పుడు డీపర్ స్టేట్ అండి, వాళ్ళని డీప్ స్టేట్ చిన్నప్పుడు ఏ సిచ్యువేషన్ వల్ల వాళ్ళకి ఈ రకమైన బిహేవియర్ వచ్చింది అనేది వాళ్ళు ఆ స్టేజ్కి తీసుకెళ్ళి, ఒక హిప్నటిక్ స్టేట్కి తీసుకెళ్ళి అక్కడ నుంచి క్లియర్ చేస్తాం. రూట్ కాజ్ మీద వర్క్ చేయకుండా ఇప్పుడు నేను మీకు ఎంత కౌన్సిలింగ్ ఇచ్చినా ఏం ఉపయోగం? రైట్. సీడ్ ఎక్కడ పడింది? భయం అనేది ఎక్కడి నుంచి వచ్చింది మీకు? చిన్నప్పుడు ఏం చూసి భయపడ్డారు, అది నార్మల్ అని నేను అక్కడికి తీసుకెళ్తేనే ఇక్కడ ఫియర్ తగ్గుతుంది. ఓకే. ప్రెజెంట్ లైఫ్లో మీరు ఏ ట్రామా ఫేస్ చేస్తున్నా, మీ చైల్డ్హుడ్లో ఏ సిచ్యువేషన్ మీకు ఈ ట్రామాని తీసుకొచ్చిందో అక్కడికి తీసుకెళ్ళి రూట్ కాజ్ నుంచి క్లియర్ చేసుకుంటూ వస్తాం. దాని డీపర్ లెవెల్ ఆఫ్ హీలింగ్ ప్రాసెస్. ఇప్పుడు ప్రెజెంట్ లైఫ్లో మనకి హీలింగ్ అవ్వంగానే ఆటోమేటిక్గా షిఫ్ట్ క్లియర్గా కనబడుతుంది. మీ బిహేవియర్లో కానీ, మీ లైఫ్లో కానీ, మీ కెరియర్లో కానీ, అన్ని దగ్గరలో రిజల్ట్ తెలిసిపోతుంది ఈజీగా, లిటరల్గా. మీరేమి ఎఫర్మేషన్స్ చదవక్కర్లేదు, మీరేమి విజువలైజేషన్ చేయక్కర్లేదు, విజన్ బోర్డ్ తయారు చేయక్కర్లేదు. మిమ్మల్ని ఎదగనివ్వకుండా ఆపేసే లోపల ఉన్న పెయిన్, ద మూమెంట్ ఈ పెయిన్ బయటకు వెళ్ళిపోయిందంటే ఆటోమేటిక్గా ఇట్స్ క్లియర్లీ మీరు అర్థం చేసుకోండి. దెర్ ఆర్ 2 థింగ్స్, పాజిటివ్ అండ్ నెగటివ్. మీ గ్లాస్ అంతా నెగటివ్తో ఫిల్ అయి ఉంటే పాజిటివ్ ఎక్కడి నుంచి వస్తుంది? రాదు కదా. వెన్ యూ క్లియర్ అవుట్ యువర్ నెగటివిటీ, పాజిటివిటీ ఎంటర్స్. ఓకే. The moment positive enters into your life, your life will be bloom, వికసిస్తుంది. సో ట్రామాస్ అంటే ఒక్కొక్కసారి అడల్ట్హుడ్ ట్రామాస్ కూడా ఉంటాయి. ప్రెజెంట్ లైఫ్లో ఎవరైనా చీట్ చేయడం కానీ, లవ్ ఫెయిల్యూర్స్ కానీ, దాంట్లో నుంచి రాలేకపోతూ ఉంటారు. అలాంటప్పుడు వాళ్ళకి రావాలనుండి రాలేకపోతున్నారు, వేరే మెథడ్ యూస్ చేస్తాం. NLP టెక్నిక్స్ యూస్ చేసి విల్ టేక్ దెమ్ అవుట్. ఓకే. లైక్ టు డిస్లైక్, డిస్లైక్ టు లైక్. ఒక ఇష్టం లేని వాళ్ళని ఇష్టం అయ్యేలాగా చేయొచ్చు, ఇష్టపడే వాళ్ళని మర్చిపోవడానికి ఏం చేయాలి అనేది మేము చేయగలుగుతాం. సో వెన్ ద హీలర్ ఈజ్ రెడీ, దీనికి ఏం జరగాలి అంటే, హీలింగ్ జరగాలి అంటే హీలర్ నుంచి యాక్సెప్టెన్స్ రావాలి. నాకు తెలుసు మా పాపకి ఏదో ట్రామా ఉంది, నేను చేయనండి. మా పాప వచ్చి నాకు హీల్ చేయి అంటేనే నేను చేస్తా. బికాస్ హీలింగ్ కెన్ హ్యాపెన్ వెన్ యు ఆర్ ఇన్ అ రెసెప్టివ్ మోడ్. ఓకే. మీరు రిసీవ్ చేసుకోవడానికి లేనప్పుడు నేను చేయడానికి లేదండి ఇది. అందుకే హీలర్ నుంచి కమిట్మెంట్ తీసుకొనే మేము చేస్తాం హీలింగ్కి. కంపల్సరీ కమిట్మెంట్ కావాలి. హీల్ చేయడానికి చాలా ఎనర్జీ హీలర్కి కావాలి. వీఆర్ కీప్ ఆన్ బిల్డింగ్ అవర్ ఎనర్జీ టు టేక్ అవుట్ యువర్ పెయిన్. ఓకే. చాలామంది సైకాట్రిస్టులు చూడండి, పాపం అందరి యొక్క నెగటివిటీ విని 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 వాళ్ళ లైఫ్, వాళ్ళ హెల్త్ సిక్ అయిపోతుంది. బికాస్ ఇట్స్ ఎనర్జీ. ద మూమెంట్ యు ఆర్ షేరింగ్ యువర్ నెగటివ్ ఎమోషన్స్, స్టోరీస్, అవన్నీ తీసుకోవడానికి మా దగ్గర ఎనర్జీ ఉండాలి.
హీలింగ్ ఈజ్ ఆల్ అబౌట్ ఎనర్జీ గేమ్. వీఆర్ షేరింగ్ అవర్ ఎనర్జీ. మా ఎనర్జీని మీకు ఇవ్వడం ద్వారా యూ విల్ బి ఎలివేట్. ఓకే, సో దట్స్ హౌ ట్రామా నుండి మనం బయటకు వచ్చే చాలా ఇట్స్ ఇంపార్టెంట్. మీకు అనిపించవచ్చు ట్రామా అందరికీ ఉంటుందా, ఎవరికో కొంతమందికి లిటరల్గా కనబడుతుంది బయటికి, కొంతమందికి కనిపించదు. కానీ చైల్డ్హుడ్ ట్రామా లేని వాళ్ళు అంటే ఎవరు ఉండరు. నో పర్సన్. ఎందుకంటే చైల్డ్హుడ్ అందరికీ ఉంది కదా. అవును, చైల్డ్హుడ్ అందరికీ ఉందంటే చైల్డ్హుడ్ నుంచి ఏదో ఒక ట్రామా. ఆ ట్రామా మనం ఏమనుకుంటామంటే పాజిటివ్ అనుకుంటాం. బీయింగ్ స్ట్రాంగ్ ఈజ్ ఆల్సో పాజిటివ్. ఓవర్ అచీవింగ్ ఈజ్ ఆల్సో పాజిటివ్ అనుకుంటాం. ఓవర్ అచీవింగ్ ఈజ్ గుడ్. ఓవర్ అచీవర్ ట్రామా ఈజ్ బ్యాడ్. ఏదో కంటెంట్మెంట్ ఉండదు. ఎంత సాధించినా నేను ఏదో చెయ్యాలి, నేను కరెక్ట్ కాదు, ఇంకా ప్రూవ్ చేసుకోవాలి. దే ఆర్ బీటింగ్ దెమ్ సెల్ఫ్ టు ప్రూవ్ టు ద వరల్డ్. వాళ్ళని వాళ్ళు చాలా హింసించేసుకుంటారు ఓవర్ అచీవ్ చేయాలని. అది కూడా ట్రామా. ఈ ఓసిడి, పీసీఓడి ఇవన్నీ కూడా జస్ట్ బికాస్ ఆఫ్ సంథింగ్ ఆర్ ద అదర్ ఫ్రమ్ యువర్ ఎమోషనల్ లెవెల్. ఫెమినిజాన్ని యాక్సెప్ట్ చేయకపోతే పీసీఓడి వస్తుంది. పెర్ఫెక్షనిస్ట్ ఎవరైతే అన్ని పర్ఫెక్ట్గా ఉండాలనుకుంటారు, నీ వరకు నువ్వు పెర్ఫెక్ట్గా ఉండు, దట్ ఈస్ గుడ్. ఎదుటి వ్యక్తి నుంచి కూడా ఆ పెర్ఫెక్షనిజం ఎక్స్పెక్ట్ చేస్తావు కదా, దట్ ఈస్ ట్రామా. కొంతమంది యాక్సెప్ట్ చేయలేరు. ఇలా ఉంటే నాకు ఇష్టం ఉండదు, నేను వెళ్ళను. అలా ఐ హ్యావ్ ఎ స్టూడెంట్, తను ఎక్కడికి వెళ్ళరు. ఆవిడికి ఎక్కడికైనా వెళ్తే అక్కడ బాత్రూమ్స్ నీట్గా ఉండవు కాబట్టి అక్కడి నుంచి దానికి ఏదో వచ్చేస్తుందనే ట్రామా, ఫియర్. అలా ప్రతి ఒక్క మనిషిలో ఏదో ఒక విషయంలో ట్రామా ఉంటుంది. ఆ ట్రామా బయటికి వెళ్ళిపోతే యూ విల్ గ్రో. ట్రామాస్ అన్నింటినీ హీల్ చేయడానికి, బయటికి రావడానికి హీలింగ్ ఈజ్ ద బెస్ట్ ప్రాసెస్. ఓకే, సో మ్యామ్ మీరు రిలేషన్షిప్కి సంబంధించిన కోచింగ్ కానీ వాళ్ళకి హీలింగ్ కానీ ఇవన్నీ చేస్తూ ఉంటారు కదా. సో బేసిక్గా రిలేషన్షిప్ అంటే అది ఓన్లీ మ్యారేజ్ గురించి మాట్లాడితే వాట్ ఎగ్జాక్ట్లీ ఈజ్ మ్యారేజ్, ఒక సక్సెస్ఫుల్ మ్యారేజ్ అంటే ఏంటి, అండ్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం చెప్తున్నాను కదా, ఒక సమ్ లైక్ 5 to 10 years ఇంటూ ద మ్యారేజ్, అండ్ ఆఫ్టర్ దట్ విమెన్ కొంతవరకు లోన్లీగా ఫీల్ అయిపోతూ చాలా గ్రాంటెడ్గా తీసుకున్నారేమో మనీ అన్న ఫీలింగ్ వస్తూ ఉంటుంది. సో అప్పుడు ఎలా డీల్ చేసుకోవాలి, అసలు ఎలా డీల్ చేసుకోవాలని స్ట్రైట్ అవే టాపిక్ కంటే కూడా నేను మీకు ఒకటి చెప్పాలనుకుంటున్నానమ్మా. లైఫ్ పార్ట్నర్ని చూస్ చేసుకునేటప్పుడు నీకు నాకు కామనాలిటీస్ ఏంటి? నీకు ఆ హీరో ఇష్టమా? నాకు ఆ హీరో ఇష్టం. నువ్వు ట్రెడిషనల్గా ఉండడం ఇష్టమా? నాకు ట్రెడిషనల్గా ఉండడం ఇష్టం. 4-5 కామనాలిటీస్ చూసి నీకు ఇష్టమైన క్వాలిటీస్ ఆమెలో కూడా ఉన్నాయి కదా అని చేసేసుకుంటున్నారు అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ. అది ఇప్పుడున్న జమానాలో ఈవెన్ అరేంజ్డ్ మ్యారేజెస్లో కూడా అబ్బాయిని అమ్మాయిని మాట్లాడుకొని ఓకే చేసిన తర్వాతనే చేసుకుంటున్నాను. నేను ఇక్కడ పర్టిక్యులర్గా ఏమంటారు లవ్ మ్యారేజో లేకపోతే అరేంజ్డ్ మ్యారేజ్ గురించి మాట్లాడట్లేదు. జనరల్గా మ్యారేజ్లో జరిగిన పెద్ద తప్పు ఏం జరుగుతుంది అని చెప్తున్నాను. ఇద్దరి ఇష్టాలు కొన్ని పాయింట్స్లో కలిసాయి కాబట్టి ఇట్ ఈస్ ఓకే టు గెట్ మ్యారీడ్ అంటున్నారు. అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇద్దరు మనుషులు 2 డిఫరెంట్ ప్లేసెస్లో పెరిగారు, 2 డిఫరెంట్ జెండర్స్, 2 డిఫరెంట్ ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్స్, 2 డిఫరెంట్ ఎన్విరాన్మెంట్స్, 2 డిఫరెంట్ ఫ్యామిలీ కల్చర్స్, 2 డిఫరెంట్ ప్లేసెస్ కూడా కొన్నిసార్లు. ఆ అమ్మాయి ఏదో ఊరి నుంచి వస్తుంది. ఇన్ని డిఫరెన్సెస్ ఉన్న ఇద్దరి మధ్యలో 4-5 కామనాలిటీస్ చూడడం ఏంటి? వాట్ ఆర్ ద డిఫరెన్సెస్ బిట్వీన్ యూ అండ్ మీ? మీకు నాకు మధ్యలో డిఫరెన్సెస్ ఏంటి? ఏ డిఫరెన్స్ని నేను యాక్సెప్ట్ చేయగలను, నాలో ఉన్న ఏ డిఫరెన్స్ని నువ్వు యాక్సెప్ట్ చేయగలవు అనే ఓపెన్ డిస్కషన్ లవ్ మ్యారేజ్లో ఉండట్లేదు, అరేంజ్డ్ మ్యారేజ్లో ఉండట్లేదు. ఇద్దరికీ ఉన్న కల్చరల్ డిఫరెన్సెస్లో చాలా నలిగిపోతున్నారు మ్యారేజ్ అయిన తర్వాత. ఒక సిటీలో అమ్మాయిని నువ్వు చేసుకుంటున్నావు, కానీ మీది పల్లెటూరు అనుకోండి, అక్కడ కల్చరల్కి ఈ అమ్మాయి వెంటనే ట్రాన్స్ఫార్మ్ అయిపోవాలని ఎక్స్పెక్ట్ చేస్తున్నావు. అక్కడ క్లాషెస్. ఈ అమ్మాయి నేను ఇక్కడ వరకు ఎగలగలను కానీ ఇంతకు మించి నేను దిగలేను అని ఆ అమ్మాయి అంటుంది. అక్కడ క్లాషెస్ వస్తాయి. అది ఏ మ్యారేజ్ అయినా డిఫరెన్సెస్ ఏంటేంటి, ఏ డిఫరెన్స్ని నేను యాక్సెప్ట్ చేయగలను, ఏ డిఫరెన్స్ని నేను యాక్సెప్ట్ చేయలేను.
నాలో ఉన్న డిఫరెన్సెస్ ఏంటి, నాకు నీకు ఉన్న డిఫరెన్స్ ఏంటి, ఏ డిఫరెన్స్ని నువ్వు యాక్సెప్ట్ చేయగలవు నాలో, ఏ డిఫరెన్స్ నువ్వు యాక్సెప్ట్ లేవు. ఇద్దరు కామన్ గ్రౌండ్కి వచ్చి అండర్స్టాండింగ్ వస్తే దట్ మ్యారేజ్ విల్ బి గుడ్. అండ్ మ్యారేజ్ ఒక విమెన్ ఏం ఎక్స్పెక్ట్ చేస్తుందంటే, యు ఆర్ ఆల్సో గర్ల్ అండ్ ఐఎమ్ ఆల్సో గర్ల్, సో విమెన్ కాబట్టి చెప్తున్నా, ఓన్లీ లవ్ ఒకటి సరిపోతుందా? మీకు కావాల్సినవన్నీ ఇచ్చేస్తే సాటిస్ఫైడ్ అండి? యూ హ్యావ్ యువర్ ఓన్ ఆస్పిరేషన్స్, రైట్? మీకు రెస్పెక్టే లేదు, కానీ మీకు కావాల్సినవన్నీ తెచ్చిపెట్టేస్తాను నేను. మీరు ఒక మనిషి ఇంట్లో ఉన్నారని నేను గుర్తించను. మీకేం కావాలి, మీకేం ఇష్టం, మీరు బాధపడుతున్నా కూడా నేను పట్టించుకోను. మీరు బాధపడి కళ్ళలోంచి నీళ్లు కారిస్తే మీ కన్నీళ్ళు వెనక ఏముందని వినే ఓపిక నాకు లేదు. నువ్వు ఏడుపు గుట్టుదానివని నేను ఇంకా అంటాను. ప్రతిదానికి ఏడుస్తావేంటి అని మీ ఏడుపుని కూడా నేను లైట్గా తీసుకుంటాను. మీరు ఇంట్లో ఉండిపోయారు మీ కళ్ళని చంపుకొని, ఇంట్లో జరుగుతుంది బయట వాళ్ళకి చెప్పగలరా? ఎవరు మీ మాట వినట్లేదు, అర్థం చేసుకోవట్లేదు, మీకు వాల్యూ ఇవ్వట్లేదు, మీ ఐడియాలకి విలువ లేదు, మీ మనసులో ఉన్న మాట చెప్పడానికి అవకాశం లేదు. మీరు ఎలోన్గా ఫీల్ అవుతారా? ఫీల్ అవ్వరా? అఫ్కోర్స్ అవుతారు. కానీ మీకు అన్నీ ఇస్తాను, పట్టుచీరలు కొంటాను, బంగారం కొంటాను, కానీ నీకేవైనా ఇంట్లో డెసిషన్స్, ఇంపార్టెంట్ విషయాలు డిస్కస్ చేసినప్పుడు నువ్వేంటి మా ఇంటి విషయాల్లో దూరుతున్నావు? అక్కడే ఉండు. పిల్లల విషయాలు, చదువు విషయాలు నీకేం తెలుసు? నువ్వు నోరు మూసుకొని ఉంది. అంటే నీకే రకమైన విలువ ఇవ్వట్లేదు. విలువ లేని దగ్గర ఏ మనిషి అయినా హ్యాపీగా ఉండలేరు. మీకు విలువ లేదు, మీ ఐడియాస్కి విలువ లేదు, మిమ్మల్ని మనిషిగా గుర్తించట్లేదు, మీకు కావలసిన రెస్పెక్ట్ దొరకట్లేదు. మీరు ఎలా ఫీల్ అవుతారు? హెల్ప్లెస్నెస్, ఇంకా లోన్లీనెస్. వాళ్ళు ఫీల్ అయ్యే ఫీలింగ్ను కూడా ఎక్స్ప్రెస్ చేసే అవకాశం లేని ఫ్యామిలీస్ చాలా ఉన్నాయి. ఎంతమంది మెసేజెస్ చేస్తున్నారు రిలేషన్షిప్ రిలేటెడ్గా, మ్యామ్ నేనేం చేయాలో తెలియట్లేదు, చాలా టాక్సిక్ రిలేషన్షిప్. నేనైతే ఇద్దరు ముగ్గురికి మెసేజ్ చేశాను, ఫస్ట్ బిల్డ్ యువర్ స్కిల్ టు సర్వైవ్ ఇన్ దిస్ వరల్డ్, దెన్ యూ టేక్ ద డెసిషన్. రిలేషన్షిప్లో విడిపోమని ఎవ్వరు చెప్పరండి. రిలేషన్షిప్ని నేనే కాదు, కౌన్సిలర్స్ కాదు, ఎవరైనా మీ ఇంట్లో వాళ్ళు కానీ పెద్దవాళ్ళు అందరూ ఒకటే చెప్తారు, ఇద్దరు కలిసి ఉండాలి. మన ఇద్దరమే కాదండి, మ్యారేజ్ అయిన తర్వాత మనకు ఒక ఫ్యామిలీ వస్తుంది, నీకొక ఫ్యామిలీ, నాకొక ఫ్యామిలీ, మన ఇద్దరికి ఒక ఫ్యామిలీ. సో 3 ఫ్యామిలీస్ సఫర్ అయిపోతారు. ఆ సఫర్ అవ్వకుండా అండర్స్టాండింగ్కి వస్తే ఏమైంది? ఇద్దరికి అంటే ఎవరి వైపు నుంచి మీరు మాట విన్నారనుకోండి, వాళ్ళది కరెక్ట్ అనిపిస్తుంది. అందుకనే హీలింగ్లో ఏం చేస్తామంటే, మేము కౌన్సిలింగ్స్ కంటే కూడా హీలింగ్ ఎలా ఉపయోగపడుతుంది అంటే, you started realizing you have not handled well in your marriage. The moment you get the realization, your life will be set. Okay. Next, రియలైజేషన్ అంటే ఏంటండి? తప్పు చేశానని తెలుసుకొని మారడం. మారితే మళ్ళీ పాత తప్పు జరగదు కదా. దట్ విల్ హ్యాపెన్ ఇన్ హీలింగ్. రిలేషన్షిప్లో నాకు కొంతమంది క్వశ్చన్స్ చేశారు, ఎలా అంటే, ప్రాబ్లం మా హస్బెండ్తో కదా, నేను మీ దగ్గర హీలింగ్ వస్తే ఆయన ఎలా మారుతాడు? సఫర్ నువ్వు అవుతున్నావు కదా, నీ లోపల నుంచి పెయిన్ పోతే ఆటోమేటిక్గా ఇక్కడ సెట్ అవుతుంది. ఓకే, ఇట్స్ హైలీ పవర్ఫుల్. హీలింగ్ ఈజ్ హైలీ పవర్ఫుల్. హవాయన్ హీలింగ్ చేస్తాం. పీపుల్ లిటరలీ క్రైడ్ ఎ లాట్. క్రై అంటే అదేదో బాధతో ఏడుస్తున్నారని కాదు. ద మూమెంట్ దే రియలైజ్ ద నెగటివిటీ కమ్స్ లైక్ ఎ టీయర్స్ కళ్ళ నీళ్ళ రూపంలో లోపల ఉన్న నెగటివిటీ అంతా బయటకు వచ్చేస్తుంది. ద మూమెంట్ అది బయటకు వచ్చిన తర్వాత యూ బికమ్ లైక్ ఎ స్వచ్ఛమైన వైట్ పేపర్ టైప్. సో మీరు అక్కడి నుంచి లైఫ్ని ఆపరేట్ చేయడం మొదలు పెడతారు. లోపల బాధ ఉన్నప్పుడు మీరు ఎదుటి మనిషి మీద మీకు ఇష్టం లేదు, కోపం ఉంది, బాధ ఉంది, నా బాధకు మీరు కారణం అనుకున్నంత వరకు నేను మీతో డీల్ చేసే విధానం వేరే ఉంటుంది. అవునా కాదా? మీతో నాకు ఎలాంటి ఇబ్బంది లేదు అనే దగ్గర నుంచి నేను లైఫ్ని మీతో గ్రీట్ చేసేటప్పుడు ఎలా ఉంటుంది? ఆ ట్రాన్స్ఫర్మేషన్ వస్తుంది. ఇట్ ఈస్ వెరీ పవర్ఫుల్. ఎప్పుడైతే హీలింగ్ జరుగుతుందో
గ్రోత్ రిలేషన్షిప్స్లో వస్తుంది, మనీలో వస్తుంది, మీ హెల్త్లో వస్తుంది, మీ కెరియర్లో కూడా వస్తుంది. ఓకే. ఒక్క విషయంలో హీలింగ్ జరిగితే లైఫ్లో అన్న ఏరియాస్లో అయిపోతుంది. వన్ ఆఫ్ మై క్లయింట్, ఇట్స్ అ రియల్ స్టోరీ. తను నాకు క్లయింట్స్ పెరగట్లేదు బిజినెస్కి. ఎవరి యొక్క ప్రయారిటీ వాళ్ళకి తెలుస్తుంది కదా. నాకు క్లయింట్స్ పెరగట్లేదు, నా బిజినెస్కి హీలింగ్ చేయడం అవుతుందా బిజినెస్లో? ఓకే, అవుతుంది. షీ స్టార్టెడ్ ద హీలింగ్ ప్రాసెస్లో నాకు అర్థమైంది ఏంటి అంటే, గ్రోత్ ఆగిపోతుందంటే ఏదో సమ్ నెగటివిటీ మీ లైఫ్లో ఉంది. వాట్ ఈస్ ద రిలేషన్షిప్ విత్ యువర్ హస్బెండ్ అని అడిగాను. చెప్పాలి అంటే 100% ఇవ్వలేను. చెప్పాలి అంటే ఫైటింగ్స్ చేసుకోవట్లేదు మేమిద్దరం, కానీ దేర్ ఈజ్ నో హార్ట్ టు హార్ట్ కనెక్షన్. బాధతోనే ఉంటుంది ఎప్పుడు అని షీ లిటరలీ క్రైడ్. ఓకే, హస్బెండ్తో రిలేషన్ బాగాలేదు అంటే తర్వాత క్వశ్చన్ అడిగాను నేను, పేరెంట్స్తో ఎలా ఉంది రిలేషన్? అసలు నా లైఫ్ ఇలా అవ్వడానికి వాళ్ళే కారణం, వాళ్ళు ఎప్పుడు ఫోన్ చేసినా మా ఇంట్లో తగువులే, వాళ్ళు దూరంగా ఉన్నంత వరకు నేను కొంతవరకు బెటర్గా ఉంటాను, వాళ్ళతో ఏ ఫోన్ కాల్ వచ్చినా, వాళ్ళు మా ఇంటికి వచ్చినా ఇంకొంచెం నా రిలేషన్షిప్ పాడవుతుంది, మా హస్బెండ్ మా పేరెంట్స్ నాకు ఒక ఇది అని చెప్పి నాకు అర్థమైంది. ఓకే, యువర్ రిలేషన్ ఈజ్ నాట్ గుడ్ విత్ యువర్ పేరెంట్స్, దట్ రిఫ్లెక్ట్స్ ఇన్ యువర్ పర్సనల్ లైఫ్. ఓకే, బికాస్ యూ హ్యావ్ ఏ you don't have good relationship with your husband, అది రిఫ్లెక్ట్ ఇన్ యువర్ కెరియర్. ఓకే, డైరెక్ట్లీ రిలేటెడ్ అండి. లైఫ్లో ప్రతి ఒక్క ఏరియా రిలేటెడ్గా ఉంటుంది. ఇండివిజువల్గా మనం ఏమీ చేయలేము. ద మూమెంట్ షీ హ్యాస్ హీల్డ్ రిలేషన్షిప్ విత్ హస్బెండ్ అండ్ పేరెంట్స్, బూమ్, ఒకే మంత్లో 50 న్యూ క్లయింట్స్. 5 years నుంచి తను కెరియర్లో ఉంటే 150 క్లయింట్స్, న్యూ క్లయింట్స్ 50 న్యూ క్లయింట్స్ వచ్చారు. అండ్ ఏ హస్బెండ్తో అయితే తనకి గ్లిచెస్ ఉండేవో, షీ హ్యాస్ మెసేజ్డ్ మీ, వాట్ మ్యాజిక్ నాకు తెలియట్లేదు పద్మ, మా హస్బెండ్ నాకు కుకింగ్లో హెల్ప్ చేసేస్తున్నారు, ఆఫీస్కి వచ్చి సిస్టమ్స్ సెట్ చేస్తున్నారు, పాపని పికప్ చేసుకుంటున్నారు, ఇంతకుముందు ఇవన్నీ ఏరియాలో నాకు కంప్లైంట్ ఇచ్చేవాళ్ళు. అండ్ హీ హ్యాస్ గిఫ్టెడ్ మీ బ్రాండ్ న్యూ కార్ అండ్ అవర్ రిలేషన్షిప్ ఆర్ సో బ్యూటిఫుల్. నా హస్బెండ్కి బర్త్డే నేను సర్ప్రైజింగ్గా చేశాను. హీ సెడ్, దిస్ ఈజ్ మై బెస్ట్ బర్త్డే ఇన్ మై ఎంటైర్ లైఫ్. దట్ వాజ్ ద కాంప్లిమెంట్ ఐ గాట్ ఇట్ ఫ్రమ్ హిమ్. షీ ఈజ్ ఫ్రమ్ ముంబై. ఓకే, దిస్ ఈజ్ ద మెసేజ్ షీ హెస్. నేను నా ఇన్స్టాలో క్లయింట్స్ రిజల్ట్ అని కూడా పెట్టంట. ఓకే, చార్టెడ్ అకౌంటెంట్ ఆ అమ్మాయి. సో సచ్ హీలింగ్ కెన్ కంప్లీట్లీ ట్రాన్స్ఫార్మ్ యువర్ లైఫ్. ఓకే, యూ డోంట్ ఈవెన్ ఇమాజిన్. అదేంటి హీలింగ్లో ఇంత గ్రోత్ ఉందా అని మీకు అనిపిస్తుంది. ఓకే, ఓకే. బట్ నిజంగా ప్రతి ఒక్కరికి లైఫ్లో హీలింగ్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ కదా. ప్రతి ఒక్క పర్సన్కి ట్రామాటిక్ ఎక్స్పీరియన్స్ ఎవరికైనా ఉంటుంది ఏదో ఒక పాయింట్ ఆఫ్ టైంలో. మళ్ళీ మీరు ట్రామాస్ అంటే ఇంకొక దగ్గరికి వెళ్ళిపోవాలి. బట్ ఎవ్రీ పర్సన్ క్యారీస్ ట్రామాస్, ట్రిగ్గర్స్, నెగిటివ్ ఎమోషన్స్, ఎమోషనల్ వూండ్స్ చాలా క్యారీ చేస్తారు, బయటికి తెలియదు. మనం కళ్ళతో బయట ఏది చూస్తున్నామో ఒక మనిషిని, అది కరెక్ట్ కాదు. ఓకే, వెన్ వీ టచ్ దేర్ హార్ట్ వీ కెన్ కమ్ టు నో హౌ మచ్ పెయిన్ దే ఆర్ కీపింగ్ ఇన్ దేర్ హార్ట్. వాళ్ళ లోపల ఎంత పెయిన్ పెట్టుకున్నారు కాబట్టి వాళ్ళు అనుకునే గ్రోత్ వాళ్ళు రాలేకపోతుంది. బట్ టాకింగ్ అబౌట్ ఫస్ట్ హీల్ అండ్ గ్రో విత్ పద్మ అనేది మీ నేమ్ కదా, సో అలా పెట్టుకున్నారంటే వాట్ ఎగ్జాక్ట్లీ ఈస్ హీల్ అండ్ గ్రో అకార్డింగ్ టు యూ? అండ్ ఈ గ్రోత్ హీలింగ్కి ఎలా బ్యాలెన్స్ ఉంటుంది అసలు? వాట్ ఈస్ ద లింక్? ప్రతి మనిషికి గ్రో అవ్వాలని ఉంటుంది కదండి లైఫ్లో. గ్రోత్ వద్దని అనుకునే వాళ్ళు ఎవరు? సో గ్రో అవ్వాలి అంటే గ్రోత్ ప్యాటర్న్లోకి వెళ్తున్నప్పుడు ఏం ఆపేస్తుంది ఒక మనిషికి? అందరికీ గ్రో అవ్వాలని ఉంటుంది కదా, కానీ గ్రో అవ్వకుండా ఆపేసేది ఏంటి? మనమేమనుకుంటున్నామంటే మన లైఫ్లో ఉన్న మనుషులు కానీ, మన జీవితంలో జరుగుతున్న సిచ్యువేషన్స్ కానీ మన గ్రోత్ని ఆపేస్తున్నాయి అనుకుంటాం. ఓకే, లైక్ అది నా బాస్ అవ్వచ్చు, మా నాన్న అవ్వచ్చు, మా హస్బెండ్ అవ్వచ్చు, లేదా మా వైఫ్ నేను గ్రో అవ్వకుండా చేస్తుందని హస్బెండ్ అనుకోవచ్చు. మన ఇంట్లో లేదంటే మన జీవితంలో మనం గ్రో అవ్వకుండా వాళ్ళే మనల్ని ఆపేస్తున్నారు, లేదా నా సిచ్యువేషన్ అలాంటిది, నేను గ్రో అయిన ఎన్విరాన్మెంటే అలాంటిది,
నేను ఆళ్ళ కడుపులో పుట్టుంటే నేను గ్రో అయి ఉండేవాడిని. దిస్ ఈస్ ద పీపుల్స్ థింకింగ్. అదాని అంబానీ ఇంట్లో పుట్టింటే బాగుండేది. వెనక నుంచి ఆస్తులు వచ్చుంటే నేను చక్రం తిప్పేవాడిని, నేను గ్రో అయి చూపించేవాడిని, నాకు చాలా ఐడియాలజీస్ ఉన్నాయి, నా ఐడియాస్ ఇంకా బంపర్గా ఉంటాయి. ఇలా మనుషులు వాళ్ళ గ్రోత్ అవ్వకపోవడానికి కారణాలు అన్నీ చూపిస్తుంటారు. నిజానికి యు ఆర్ ద హీరో అండ్ విలన్ ఆఫ్ యువర్ ఓన్ లైఫ్. అయితే నేను ఇప్పుడు ఏం చెప్పాలనుకుంటున్నానంటే హీలింగ్కి గ్రోత్కి ఏం కనెక్షన్ అని అడిగారు మీరు. మీ గ్రో అవ్వకుండా ఆపేసిన కలుపు మొక్కలు ఏవైతే ఉన్నాయో దానిని హీలింగ్ ద్వారా తీసేస్తాం. కలుపు మొక్కలు అనేవి ఏంటంటే మీలో ఉండే ఆలోచనలు అవ్వచ్చు, మీలో ఉండే భావోద్వేగాలు అవ్వచ్చు, మీలో ఉండే నమ్మకాలు అవ్వచ్చు, మీలో ఉండే యాక్షన్స్ కూడా అవ్వచ్చు. ఏవేవి మిమ్మల్ని ఎదగకుండా ఆపేస్తున్నాయి అలాంటి వాటిని మీ జీవితం నుంచి బయటికి తీసుకొచ్చే ప్రాసెస్సే హీలింగ్. ఎప్పుడైతే ఒక ఫెర్టైల్ ల్యాండ్ ఉందండి, మీ థాట్స్ అన్నీ సీడ్స్, అవి జెర్మినేట్ అవ్వాలి, భూమిలో ఉన్న శక్తి అంతా తీసుకోవాలి, ఉపయోగించుకోవాలి అంటే మీరు ఏం చేయాలి? ఒక పొలం ఉందంటే ఏం చేస్తారు? కంపల్సరీ వీడి తీస్తారు కదా, కలుపు మొక్కలు తీయాలి. మన జీవితంలో ఏవైతే కలుపు ఉంది మిమ్మల్ని ముందుకు వెళ్ళనివ్వకుండా ఆపేసేది, దాన్ని తీయడమే హీలింగ్. హీలింగ్ లేకుండా గ్రోత్ చాలా కష్టం. చాలామంది నాకు తెలిసిన చాలామంది ఎఫర్మేషన్ చెప్పేస్తే డబ్బులు వచ్చేస్తాయా, నేను చాలా ట్రై చేశాను ఎప్పుడు నాకు డబ్బులు రాలేదు, విజువలైజేషన్ చేస్తే డబ్బులు వస్తాయి అంటారు, లా ఆఫ్ అట్రాక్షన్ చేస్తే డబ్బులు వస్తాయి అంటున్నారు, రావట్లేదు. ఎందుకు రావట్లేదు? సైన్స్ ఎక్కడైనా సైన్స్ పైనుంచి యాపిల్ పడుతుందని సైన్స్ ప్రూవ్ చేసింది. భూమికి ఆకర్షణ శక్తి ఉంది కాబట్టి అది మీరు నమ్మినా నమ్మకపోయినా పడుతుంది. అలాగే లా ఆఫ్ అట్రాక్షన్ మీరు నమ్మినా నమ్మకపోయినా ఆపరేట్ అవుతుంది. బట్ ఏంటంటే ఎందుకు ఆపరేట్ అవ్వట్లేదు మీకు? బికాస్ మీరు వీడి తీయట్లే కదా, ఎనర్జీ అంతా వీడికి వెళ్ళిపోతుంది, అన్నెసరీ థింక్ వెళ్ళిపోతుంది. సో మీ సీడ్లో నుంచి జర్మినేషన్ రావట్లేదు, గ్రోత్ రావట్లేదు. గ్రోత్ అంటే చాలామంది మనీ అనుకుంటారు. అఫ్ కోర్స్ మనీ ఈజ్ మెయిన్ మెటీరియల్ కాబట్టి మనం సర్వైవ్ అవ్వడానికి. గ్రోత్ని అందరూ మనీతోనే కొలుస్తారు. హౌ మచ్ యు ఆర్ ఎర్నింగ్ అంత నేను గ్రో అయ్యాను. ఎస్ ఆర్ నో? ట్రూ. మరి మనీ సంపాదించకపోకుండా ఉండడానికి మీకు మనీతో ఎలాంటి రిలేషన్ ఉంది? మీకు రిలేషన్ బాగాలేనంత వరకు మనీ ఎందుకు మీ దగ్గరకు వస్తుంది? చాలామంది మనీని రాంగ్గా ట్రీట్ చేస్తారు. రాంగ్గా ట్రీట్ చేయడం అంటే అర్థం ఏంటంటే మనీని ఒక వస్తువుగా చూస్తారు. ఓకే, దాన్ని వస్తువుగా చూస్తున్నంత వరకు దానిని మీరు ట్రీట్ చేసే విధానం కరెక్ట్గా ఉండదు. ఎక్స్చేంజ్ ఆఫ్ గుడ్ కాదండి మనీ అంటే, ఎనర్జీ. మనీ అనేది ఒక ఎనర్జీ లాగా చూడండి మీరు మనీని, అప్పుడు మనీ మీ దగ్గరకు వస్తుంది. ఓకే, ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. మనీకి సంబంధించి మనిషి ఎలా ఆలోచిస్తున్నారో, ఇలాంటి ఆలోచనలు ఇలాంటి నమ్మకాలు పెట్టుకున్న వాళ్ళ దగ్గరికి మనీ వస్తుందా అనేది మీరు నాకు చెప్పండి. లైక్ మీరు చిన్నప్పటి నుంచి ఏం చూస్తూ ఏం వింటూ పెరిగారు మనీకి సంబంధించి? మీ ఇంట్లో మీ పేరెంట్స్ మనీ స్ట్రగుల్ అవుతూ ఉండడం చూస్తూ పెరిగారు అనుకోండి, నేనేమనుకుంటాను సబ్కాన్షియస్లో, డబ్బు సంపాదించడం చాలా కష్టం, డబ్బు కోసం ఫైట్ చేస్తున్న వాళ్ళని చూసి పెరిగామనుకోండి, డబ్బు మనుషుల మధ్యలో మన ఇంట్లో వాళ్ళు చెప్తూ ఉంటారు, డబ్బు చాలా పాపిష్టిది, ప్రతి రిలేషన్స్లో డ్యామేజ్ చేస్తుంది. తల్లి తండ్రుల మధ్యలో, తల్లి పిల్లల మధ్యలో, భార్యాభర్తల మధ్యలో, అన్నదమ్ముల మధ్యలో, ఫ్రెండ్స్ మధ్యలో డబ్బు దూరిందంటే చాలు రిలేషన్ స్పాయిల్. ఇప్పుడు మనీ ప్లేస్లో ఒక మనిషిని ఊహించుకోండి. మనీని వస్తువు కింద కాకుండా మనలాంటి ఒక మనిషి. మిమ్మల్ని ఎవరైనా అన్నారు, నీ వల్ల భార్యాభర్తలకి తగువులు వస్తున్నాయి, నీ వల్ల అన్నదమ్ముల మధ్య తగువులు వస్తున్నాయి, నీ వల్ల రిలేషన్స్ పాడవుతున్నాయి, నువ్వు ఎక్కడుంటే అక్కడ తగువులు, నువ్వు ఎక్కడుంటే అక్కడ
ఇబ్బందులు ఇబ్బందులు. అని అంటే మీరు నా ఇంటికి వస్తారా? ఓకే. లేదు రాను. ఇది ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్తున్నా. ఇంకొకటి మిత్, చిన్నప్పటి నుంచి నువ్వు బాగా చదువుకోకపోతే నీకు ఏ జాబ్ రాదు, నువ్వు పనికి రాకుండా పోతావు. ఓకే, చదువు వస్తేనే మనం పనికి వస్తాం. ఓ నాకు పెద్ద డిగ్రీ లేదు కాబట్టి నేను సంపాదించలేను. ఇండైరెక్ట్గా డైరెక్ట్గా పెరుగుతూ ఉన్నప్పుడు మనీకి సంబంధించి చాలా రకాలైన నెగటివ్ ప్రోగ్రామింగ్ జరిగిపోయింది మన సబ్కాన్షియస్లో. సబ్కాన్షియస్లో ప్రోగ్రామింగ్ ఎలా జరిగిందో మన లైఫ్ అలాగే ఆపరేట్ అవుతుంది. మనం అలాగే ఆలోచిస్తాం, అలాగే యాక్షన్స్ తీసుకుంటాం. ఒకరు వచ్చి మీరు ఈ జాబ్లో ఉన్నారు, ఓకే, ఎవరో వచ్చి ఒక మంచి బిజినెస్ ఉంది, మీ ఫ్రెండే వచ్చింది, ఫ్యాషన్ ఏదో పెట్టింది, తన మంచి నాలెడ్జ్ ఉందని మీకు తెలుసు. నా దగ్గర మనీ లేదు, కొంచెం ఇన్వెస్ట్ చేస్తావా, పార్ట్నర్షిప్ ఇస్తానన్నది. ఓకే. మీ ఇంట్లో వాళ్ళు ఏం చెప్తారు? ఒక పడవ మీద కాలేయి, 2 పడవల మీద వద్దు, ఏం చేస్తున్నావు అదే. అంటే మల్టిపుల్ బిజినెస్లో మల్టిపుల్ సోర్సెస్ గురించి ఆలోచించే అవసరమే లేదా అవకాశమే లేకుండా చేస్తున్నారుగా. 2 పడవల మీద కాలేయద్దు అంటే ఒక మనిషి 2 ఇన్కమ్లు ఉండొద్దు. ఏమి ఫీడ్ అయ్యింది మైండ్లో? అలా అయితే అంబానీకి వాళ్ళకి ఒకటే బిజినెస్ ఉందా? రైట్. మరి 2 పడవల మీద వాళ్ళు 2 కాదు ఎన్నో పడవల మీద కాలేశారు. టాటా, బిర్లా, అంబానీ వాళ్ళు ఎప్పుడుకో మునిగిపోవాలిగా. చాలాసార్లు చిన్నప్పటి నుంచి మనం వింటూ చూస్తూ మనతో మనీకి రిలేషన్ డ్యామేజ్ చేసేసుకున్నాం. మనీ రిలేటెడ్గా ఛాలెంజెస్ వస్తున్నాయంటే ఎందుకు రా? చెక్ చేసుకోండి మీకు మనీతో ఎలా రిలేషన్ ఉంది. హీలింగ్లో ఏం చేస్తామంటే ఫస్ట్ థాట్ ప్రాసెస్లో మీకు ఏమేమి నెగటివ్స్ ఉన్నాయి అవి మొత్తం క్లియర్ చేస్తాం. నమ్మకాలు చాలా డీప్గా నమ్ముకొని ఆ నమ్మకంతో ఉండిపోయారు, ఆ నమ్మకాలన్నింటినీ క్లియర్ చేస్తాం. డబ్బు సంపాదించడం కష్టం, డబ్బు అంత ఈజీగా రాదు, డబ్బు చెట్లకు కాయదు, దుప్పటి ఉన్నంత వరకే కాలు జరుపుకో అంటే ఇలాంటి సామెతలు చెప్తూ, అంటే నీకు ఉన్నంతలోనే నువ్వు బతుకు, కానీ బియాండ్ ఆలోచించుకో. ఆలోచన కూడా ఒప్పుకోరు నీకు. అలాంటి ప్రోగ్రామింగ్ జరిగింది చిన్నప్పటి నుంచి. మరి ఇప్పుడు పెద్ద అయిన తర్వాత ఆ ప్రోగ్రామ్ మీరు సిస్టంలో ఏ ప్రోగ్రామ్ వేసారో మీరు ఇచ్చిన కమాండ్ బట్టి ఆ బయటకి ఇన్పుట్ బట్టి కదా అవుట్పుట్ వస్తుంది. యువర్ మైండ్ ఈజ్ సో పవర్ఫుల్. అది ఏం నమ్ముతుందో అది రియాలిటీకి తెచ్చేస్తుంది. స్ట్రగుల్ చూస్తూ పెరిగావు, స్ట్రగుల్ని మేనిఫెస్ట్ చేసేస్తుంది. లా ఆఫ్ అట్రాక్షన్ ఆపరేట్ అవ్వదు అంటే నువ్వు నోట్తో చెప్పింది కాదు, నువ్వు లోపల ఏం నమ్ముతున్నావు అది నీ జీవితంలో జరుగుతుంది. ఓకే, బట్ ఈ లా ఆఫ్ అట్రాక్షన్ అంటే ఏంటి మ్యామ్? మనీ విషయంలో ఎలా చూడాలి అసలు? లా ఆఫ్ అట్రాక్షన్ అంటే మనీని అట్రాక్ట్ చేయడం కాదు. అట్రాక్షన్ అంటే లా ఆఫ్ అట్రాక్షన్ యొక్క బేసిక్ రూల్ ఏంటి అంటే ఎలా ఆపరేట్ అవుతుంది. ఒకే రకం అయిన ఫ్రీక్వెన్సీస్ అట్రాక్ట్ చేయబడతాయి. ఒకే రకమైన ఫ్రీక్వెన్సీస్ అట్రాక్ట్ చేయబడతాయి. వైబ్రేషన్, సేమ్ వైబ్రేషన్ అట్రాక్ట్ చేయబడతాయి. సేమ్ ఫ్రీక్వెన్సీ అంటే మీరు ఆలోచిస్తున్న మీరు డబ్బు అది 1,00,000 కోటి అవ్వండి, ₹1,00,00,000 వైబ్రేషన్ వేరేగా ఉంటుంది, ₹1,00,000 వైబ్రేషన్ వేరేగా ఉంటుంది. మీ ఆలోచనలు మీ వైబ్రేషన్ ₹1,00,000 దగ్గర ఉండి ₹1,00,00,000 కావాలంటే మ్యాచింగ్ ఎలా జరుగుతుంది? అట్రాక్షన్ ఎలా అవుతుంది? యూ హ్యావ్ టు ఇంక్రీజ్ యువర్ వైబ్రేషన్. ఓకే, వైబ్రేషన్ ఎలా ఇంక్రీజ్ చేసుకోవాలని అనొచ్చు. ₹1,00,00,000 కావాలని అందరికీ ఉంటుంది. ఆ వైబ్రేషన్ ఎలా ఇంక్రీజ్ చేసుకోవాలి? నీలో ఉన్న నెగటివిటీని క్లియర్ చేస్తే ఆటోమేటిక్గా యువర్ పాజిటివ్ వైబ్రేషన్ విల్ గ్రో. ఎప్పుడైతే మీ వైబ్రేషన్ పెరుగుతుందో ఆపర్చునిటీస్ ఆటోమేటిక్గా మీ లైఫ్లోకి వస్తాయి. ఆపర్చునిటీస్ వచ్చినప్పుడు యూ విల్ గ్రో. మనీ కావాలి అనుకుంటే, మేనిఫెస్టేషన్ చేయాలంటే మనీకి సంబంధించిన మీకున్న ఒక పేపర్ తీసుకోండి. మనీతో మీకు రిలేషన్ ఎలా ఉంది? మనీకి సంబంధించి ఎప్పుడెప్పుడు తప్పుగా మాట్లాడారు, ఎప్పుడెప్పుడు తప్పుడు పనులు చేశారు. ఇప్పుడు చూడండి, చాలామంది మనీ ఛాలెంజెస్ ఫేస్ చేస్తున్న వాళ్ళ గురించి చెప్తున్నాను. నాకు ఛానల్లో మనీ రిలేటెడ్ ఒకటి పెట్టగానే మనీ 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 ఒక 1000 మందిలా పెట్టారండి. మనీ రిలేటెడ్ ఇన్స్టాలో ఒక రీల్ పెట్టగానే. ఓకే, సో అప్పుల పాలైపోయాను మేడం.
అప్పుల పాలు అయిపోయారు అంటేనే మనీకి సంబంధించిన నీ ట్రాన్సాక్షన్స్ బాగాలేవు, అంటే నీ యాక్షన్ బాగాలేదు. రాంగ్ యాక్షన్కి రాంగ్ రిజల్ట్ వస్తుంది, ఓకే. రైట్ యాక్షన్కి రైట్ రిజల్ట్ వస్తుంది. నువ్వు యాక్షన్ తీసుకునేటప్పుడు రాంగ్గా తీసుకున్నావు అని అర్థమవుతుంది. మరి నీ యాక్షన్ కరెక్ట్ చేసుకోకుండా ఎలా కరెక్ట్ అవుతుంది లైఫ్? ఓకే. మనీకి సంబంధించి మీరు స్ట్రగుల్ ఫేస్ చేస్తున్నారు అంటేనే మనీకి రిలేటెడ్గా మీకు నాలెడ్జ్ లేదు అని అర్థం. లైఫ్లో మనీయే కాదండి, ఏ ఏరియాలో అయినా మీకు ఛాలెంజెస్ వస్తున్నాయంటే దానికి సంబంధించిన నాలెడ్జ్ లేదని, స్కిల్ లేదని. మనీ మేనేజ్మెంట్ మీకు చేయడం రావట్లేదు కాబట్టి అప్పుల పాలు అవుతున్నారు. నాకు తెలుసు కదా నా మంత్కి శాలరీ ఎంత అని, అప్పు ఎందుకు అయ్యాను? నేను మనీకి రిలేటెడ్గా రాంగ్ డెసిషన్ తీసుకున్నాను, లేదా కరెక్ట్ ప్లానింగ్ చేయలేదు. అమ్మాయి పుట్టిన వెంటనే తెలుసు కదా మ్యారేజ్ చేయాలని, అబ్బాయి పుట్టిన వెంటనే తెలుసు కదా హయ్యర్ ఎడ్యుకేషన్ ఇప్పించాలని. యు ఆర్ నాట్ ప్లాన్డ్, అందుకే అప్పు తీసావు. అంటే ఎవరైనా పాజిటివ్ విషయాల గురించి కూడా అప్పు తీసుకోవచ్చు కదా. లేదు, ఎవరో అడిగారు, నువ్వు ఇచ్చేసావు డబ్బులు, వాళ్ళ నుంచి రావట్లేదు, అప్పు నీ మీద పడింది. ఇప్పుడు మీ అబ్బాయిని ఎవరైనా అడిగితే ఇచ్చేస్తారా వెనక ముందు చూసుకోకుండా? మనీ కాబట్టి కదా నువ్వు ఇచ్చేసావు వెనక ముందు చూసుకోకుండా. అంటే నువ్వు మనీకి రెస్పెక్ట్ ఇవ్వట్లేదు. నువ్వు దేనికి రెస్పెక్ట్ ఇవ్వో అది నీ దగ్గరికి రాదు. ఇలా వాళ్ళకి తెలియకుండానే మనీకి సంబంధించి చాలా చాలా తప్పులు పనులు చేస్తాం, తప్పుగా ఆలోచిస్తాం, తప్పుడు నమ్మకాలు అనే కంట లిమిటింగ్ బిలీఫ్స్ అంటామండి. దానిని తెలుగులో ఎగ్జాక్ట్ వర్డ్ రావట్లేదు. అపనమ్మకాలు, రైట్. డబ్బుకు సంబంధించిన అపనమ్మకాలు మనలో ఏవైతే ఉన్నాయో అవే మనకి డబ్బుకు సంబంధించిన ఇబ్బందులు తెచ్చిపెడతాయి. ప్రతి ఒక్క జీవితంలో ఈ రెండు, మనీ అండ్ రిలేషన్షిప్, ఇవి రెండు మనిషి పుట్టక ముందు నుంచి, అమ్మ గర్భంలో ఉన్నప్పుడు నుంచి, మనం తల్లి గర్భంలో ఉన్నప్పటి నుంచి ఇవి ఆపరేట్ చేస్తాయి. అమ్మ మంచి ఫుడ్ తినాలి, అమ్మతో రిలేషన్స్ బాగుండాలి. అమ్మతో రిలేషన్ స్టార్ట్ అయిపోయింది మనకి. మన రిలేషన్స్ అండ్ మనీ అనేది పుట్టక ముందు నుంచి ఎండ్ డే వరకు ఈ రెండు మన లైఫ్ని ఆపరేట్ చేస్తూ ఉంటాయండి. ఈ రెండిటి గురించి సబ్జెక్ట్ ఎప్పుడైనా చదివారా అండి? మీరు ఏ క్లాస్లో చదివారు చెప్పండి? అసలు మన లైఫ్ని ఆపరేట్ చేసే 2 ఏరియాస్ గురించి నో ఫార్మల్ ఎడ్యుకేషన్ అయినప్పుడు వాట్ ఈస్ ద సక్సెస్ రేట్ టు సక్సీడ్ ఇన్ దిస్ 2 ఏరియాస్? మా హీల్ అండ్ గ్రోలో కూడా మెయిన్గా మేము ఫోకస్ చేసేది 2 ఏరియాస్. వన్ ఈజ్ రిలేషన్షిప్, అనదర్ వన్ ఈజ్ మనీ. ఓకే, యా, పర్ఫెక్ట్ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్ అండ్ థ్యాంక్స్ ఫర్ టైమ్ మ్యామ్. Thank you. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.